మల్కాజ్గిరి నియోజకవర్గ వినాయక్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి నియోజకవర్గ వినాయక్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మధురా నగర్లోని వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలత పరశురాం రెడ్డి నివాసంలో వినాయక్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారెంటీలు విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మల్కాజ్గిరి రైల్వే చక్రబద్ధం నుండి విముక్తి పొందాలంటే, మల్కాజ్గిరి మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలత పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, రాష్ట్రాన్ని హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేశారు. మరి ఇంతకుముందు 10 సంవత్సరాల కింద ఎట్లుంటుండే తెలంగాణ, మరి ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు మురుగు కాలువలతోటి, చిన్న చిన్న రోడ్లతోటి, ట్రాఫిక్ సమస్యలతోటి. మళ్ళీ మోడీ గారికి ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఈటలన్నా ఎలక్ట్ అయ్యింది అనుకో, ఆయన మళ్ళీ ఎంతసేపటికి హుజూరాబాద్లో నేను ఎట్లా చేయాలి, మళ్ళీ ఆయన నుంచి గెలిచి నేను బీజేపీ తరఫున సీఎం ఎట్లా కావాలని ఆలోచిస్తాడు. రేవంత్ రెడ్డి అయినా లెక్కలే. రేవంత్ రెడ్డి అయినా మొన్న ఏం చేసిండు? ఆయన పొద్దున్న లేస్తే మల్కాజ్గిరి మర్చిపోయి నేను ఎట్లా కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కావాలని ఆలోచించాడు. కానీ మా అన్న నీకే ముఖ్యమంత్రి ఆలోచన లేవు కదా, పక్కా కదా. సో మనకు ఇక్కడ లోకల్ నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు మరి ఈ పార్లమెంట్కి పంపించడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు ఎంతైతే ఆశీర్వదించారో అన్న కూడా అదేవిధంగా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.